సమయం రాష్ట్రపతి హృదయపూర్వకమైన ముందుగా దేవునికి వందనాలు. సిలువపై యేసు పలికిన 7 మాటల్లో నిర్వహణ లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయింది. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ఎంతమంది బాధలో ఉన్నారు? హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు ఒకసారి గట్టిగా దేవుని మహిమపరచడం మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు బాధకరమా సంతోషమా? ఎంతమందికి సంతోషం ఉంది, ఎంతమందికి దుఃఖం ఉంది? ఒక వ్యక్తి చనిపోతే వాస్తవానికి బాధనే, బట్ కాకపోతే చనిపోయింది వ్యక్తి కాదు, వ్యక్తి రూపంలో భూమికి దిగి వచ్చిన మన యేసయ్య. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికైనా చనిపోతే తప్ప మనకు మోక్షం మార్గం బైబిలే తెలియజేస్తుంది. కాబట్టి సంతోషముగా సంతోష గానాల చేత దేవుని గణపరచాలని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. సరే, చప్పట్లు ప్రతి ఒక్కరు కొట్టాలి. ఇది అందరికి వస్తుంది కాబట్టి అందరూ కూడా పాడాలని మనం చేస్తున్నాను. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది, వర్ణించలేనిది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది, ఆశ్చర్యమైనది. హల్లెలూయా. చాలా బాధలో ఉన్నారు, వేదనతో ఉన్నారు. ఎందుకున్నారు? మీరు దేవుని మహిమపరచడానికి వచ్చిరో మరి ఏడడానికి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. దేవుని మహిమపరచడానికి వచ్చిన ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడితే ఇక్కడ నిలబడిన ప్రతి దుర్గములు తెలిగిపోతేనే వారు మాట్లాడుతున్న 7 మాటలు నీకు నాకు అర్థమవుతాయి. అవి ఎందుకంటే సాధారణమైన వ్యక్తి పలకలేడు. వారు నిలబడినప్పుడు ఆత్మ వారికి రావాలంటే ఈ పాటలే ఈ యొక్క దుర్గములను తొలగించే విధంగా మార్చబడతాయి. హల్లెలూయా. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనది. యేసయ్యా నాపై నీవు చూపిన కృప అమూల్యమైనది, వర్ణించలేనిది. యేసయ్యా
వినిపించిన నతనేల్ గారికి వందనాలండి. మన మధ్యలో రెండో మాట ప్రసంగికులు జరపు గారు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి ప్రేక్షకులకు కూడొచ్చిన మీకు అందరికీ శుభ శుక్రవారము, అంటే గుడ్ ఫ్రైడే. ఈరోజు మంచి రోజులు, మంచి శుక్రవారం అని మనమందరం అనుకుంటున్నాం కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధుడా మహిమగల దేవా, యేసురాజా నీకు వందనాలు తండ్రి ప్రభా. గడిచిన దినములు, గడిచిన నెలలు, గడిచిన సంవత్సరము, గడిచినటువంటి రోజులంతా తండ్రి ప్రభా మాతో మీరున్నారు. నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈరోజు చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. ఎంతో మంది ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, పండితులు, శాస్త్రజ్ఞులు, రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి నేతలు తండ్రి ప్రభా ఈరోజు మేము చూడలేకపోతున్నాం. వారికంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళం కాదు, కానీ కేవలం నీ యొక్క కృప వలన ఈరోజు ఇక్కడ నిలబడి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అన్ని విధాలుగా తండ్రి ప్రభా ఈరోజు జరగబోయేటటువంటి 7 మాటలు, మొదటి మాట చెప్పిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు రెండవ మాట కూడా మీరే మాతో మాట్లాడండి. దగ్గరే ఇప్పుడు మీరు తోడుగా ఉన్నట్లు, నోటికి నోరు పెట్టినట్టు తండ్రి ప్రభా ఇరిమియాతో మాట్లాడినట్టు మీరే మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి నిలబడడానికి సాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈరోజు ముందున్న కార్యక్రమం అంతా తండ్రి ప్రభా అన్ని మాటలు చెప్పేవారిని ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి ముందుకు నడిపించుతామని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు శుభ శుక్రవారం, కానీ నా మనసులో కొద్దిగా విషాదకరమైనటువంటి విషయం. ఎందుకు ఆ విషాదకరం? నాతో పనిచేసినటువంటి నాతో నడిచినటువంటి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కాడికి వెళ్ళి ఓపెన్ చేసే వరకు మాతో కలిసి ఉండి మాతో ప్రయాణం చేసి మాతో ఉన్నటువంటి ఆయన ఈరోజు నిద్రించాడు, మన మధ్యలో లేడు. అప్పుడప్పుడు వచ్చేవారు. ఈ పులిపీఠం కూడా కష్టపడి పనిచేసిన ఆయన, బేసిన్ కింద పనిచేసిన మరి మన దైవజ్ఞంలో మహారాష్ట్రకు వెళ్ళిపోయినప్పుడు
మొట్టమొదలు ఇక్కడ నేను ఒక నిర్ణయం చేసుకున్నా. ఏంటిది అంటే, ఇక్కడ పెద్ద అడవి, ఇక్కడ ఒక మనుషులు లేరు, ఇక్కడ స్థలాన్ని కొనుక్కున్నాం. ఈ ఇంద్రేశం దగ్గరకు వచ్చి ఈ స్థలాన్ని కొనుక్కున్నప్పుడు ప్రతి అడుగులో, ప్రతి మనసులో, ప్రతి ఒక్క విషయంలో దైవరంతో నడిచినటువంటి మాణిక్యం ఈరోజు ఎదురించారు. ఆయన మన మధ్యలో లేడు. ఏది చెప్పినా ఆయన మనసు చాలా ఇది చేద్దాం, అది చేద్దాం, ఇంకా చేద్దామని దైవజనులు మహారాష్ట్రకి వెళ్ళిపోయినప్పుడు అమ్మగారు బిహెచ్ఎల్లో ఉన్నారు. నేను ఒక్కనే ఇక్కడ ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ స్థలం మీద 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నా వెంబడి ఈరోజు నిద్రించిన ఆయన కూడా వచ్చాడు. నాతో ఈ మందిరాన్ని పని చేసినటువంటి దావీదు కుమారుడు వచ్చాడు. ముగ్గురు 3 రోజులు అన్నపానం లేకుండా ఈ స్థలం మీద ప్రార్థన చేసి, దైవజనులు లేరు అయినప్పటికీ కూడా మనం ఉండి నడిపించి 3 రోజులు నడిచినటువంటి ఆ మానీయుడు ఈరోజు నిద్రించారు. అందుకే దైవజనులు అక్కడ వెళ్ళారు. మరి ఈరోజు నేను కూడా వెళ్ళవలసి ఉండే, కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయా. ఈరోజు విషాదకరమైనటువంటి విషయము, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని విషయాల వలన కొన్ని రోజులు దూరం అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల దేవా, యేసయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభా. నీవు మాణిక్యములను తండ్రి ప్రభా. ఈరోజు తండ్రి ప్రభా నిద్రించినట్టు తండ్రి ప్రభా తెలిసింది. ఆయన పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఆయన కుటుంబాన్ని ఓదార్చండి, బిడ్డలను ఓదార్చండి. ఆ గ్రామంలో తండ్రి ప్రభా ప్రార్థన తండ్రి ప్రభా నడిచినప్పటికీ తండ్రి ప్రభా, ఈరోజు తండ్రి ప్రభా ఎంతోమంది కుటుంబంలో అల్లోల కళ్ళలో ఉన్నప్పటికీ అయ్యా నీ శుక్రవారం దినం తండ్రి ప్రభా ఆయనను కూడా తండ్రి ప్రభా ఒక దొంగను తండ్రి ప్రభా తీసుకున్నట్టు తండ్రి ప్రభా మారు మనిషి పొందిన ఆ మనిషిని పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము చదవండి ఇంకొకసారి ఆ మాట. అందుకు ఆయన వానితో నీవు కూడా నాతోటి పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? నేను అడిగిన దానికి మీరు అందరూ సమాధానం చెప్పాలి. అయితేనే నేను జల్దీ ముగిస్తున్నాను, లేకపోతే 1 గంట సేపు తీసుకున్నాను. వాళ్ళు నాకేమన్నా ఓకేనా? ఈ మాట ఎవరితో అంటున్నారు? దేవుడు దొంగతో అంటున్నాడు కదా. దొంగతో ఎందుకు అంటున్నాడు? ఈయన మంచి మనిషా? ఈయన మంచి మనిషి అని అంటున్నాడా? పశ్చాత్తాపడ్డాడు కదా. ఎప్పటి నుంచి? అప్పుడప్పుడే మనం అందరం పర్లోకం పోతామా? అప్పుడప్పుడే పోలేము కదా. మనం జీవితాంతం చేసిన
ఇలాంటి శుక్రవారం ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, ఎన్నో డిసెంబర్లు చెప్తున్నాం, ఎన్నో కష్టాలు అనిపిస్తున్నాం, బాధలు అనిపిస్తున్నాం. భారం అనేది ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు మోస్తూ ఉన్నారు. కానీ ఈయనకు అప్పుడప్పుడే ఎలాగా పర్మిషన్ దొరికింది? ఒక్క సెకండ్లో ఈయనకు పర్మిషన్ దొరికింది. నాతో ఉంటావని ఒక్క సెకండ్లో పర్మిషన్ దొరికిందా పర్లోక రాజానికి? మనమేమో ఇక్కడ పుట్టి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం కదా. తల్లి గర్భంలో నుండి బయటపడి నుంచి ఇప్పటి వరకు మేము దేవుడా దేవుడా దేవా అని వస్తున్నాము. అయినప్పటికీ మనకు పర్మిషన్ లేదు. అయినా ఈయన దేవునికి నమ్ముకున్నాడా? ఈయన చిన్నప్పటి నుంచి ఈయన స్టోరీ కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్తాను. దొంగల స్టోరీ. అసలు వీళ్ళ పేర్లు ఏంటి ఎవరికైనా తెలుసా? దొంగల పేర్లు ఎవరు ఏంటిదో ఒకసారి ఎవరైనా చెప్తే చాలా సంతోషిస్తాం. దొంగల పేర్లు ఏంటిది తెలుసా ఎవరికైనా? ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు, ఎప్పుడు వినలేదు కూడా ఈ మాట. విన్నామా? పుట్టి ఇన్ని గుడి ప్రయోగం చేసుకుంటున్నాం. ఈ దొంగల పేర్లు ఎవరు చెప్పరు కూడా. చెప్పిరా ప్రశాంత్? ఎక్కడరా ఎవరైనా విన్నారా? ఈడిద్దరు దొంగలు అయితే నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని దేవుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళ ఇద్దరు పేర్లు, ఒక ఆయన పేరు డిస్మస్, ఒక ఆయన పేరు గెస్టాప్. ఇది బైబిల్లో రాయబడలేదు, చరిత్రకారులు చెప్పిన మాట. చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పండితులు చెప్పినటువంటి మాట. ఈ డిస్మస్ అనే ఆయన 15 సంవత్సరం మాత్రమే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఈ డిస్మస్ తల్లిదండ్రుల దగ్గర ఎన్ని సంవత్సరం ఉన్నాడు? 15 సంవత్సరం ఉన్నాడు. ఏం పేరు? డిస్మస్. ఎవరికైనా చెప్పుకోండి. కాకపోతే ఇది ఎక్కడ ఉందంటే బైబిల్లో మాత్రం దొరకదు, డిక్షనరీలో మాత్రం దొరకవచ్చు. బైబిల్ డిక్షనరీ ఉంటుంది, అందులో దొరకవచ్చు. డిస్మస్ గెస్టాప్. వీడు కూడా యెరూషలేము, వీళ్ళు కూడా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే. ఏ ఏరియా? యేసుక్రీస్తు ఉన్నటువంటి ఏరియా బెత్లెహేము, యెరూషలేము, ఆ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన వీళ్ళు కూడా. వీళ్ళు మొదటి దొంగలు కాదట. వీళ్ళు కూడా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, మంచిగా. ఈ డిస్మస్ అనే తల్లిదండ్రులు వ్యాపారస్తులు, వాళ్ళు ఉన్నంత హోదాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేసేవాళ్ళు. ఆయనకు ఏది కూడా దొంగతనం అనేది తెలియదు. ఎవరికి? డిస్మస్ అనే ఆయన. కానీ ఎప్పుడో చిన్నప్పుడు ఈ గెస్టప్ అనే ఆయన యెరూషలేము మందిరంలో ఆయనకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఈడ తల్లిదండ్రి కొద్దిగా మామూలుగా పని చేసేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ జమ అయిపోయారు అక్కడ. ఎక్కడ? యెరూషలేము దగ్గర జమ అయిపోయినప్పుడు ఈయన 15 సంవత్సరమైన డిగ్రీ చదువుతున్నాడు. ఆయనేమో 10th 12 చదువుతున్నాడు. వాళ్ళు ఒక రోజు కూడుకొని చిన్న దొంగతనం చేసినాడు. ఏంటి? సಣ್ಣ ಕಳ್ಳನಿಗೆ ಮಾಡ್ಯಾರ. ಸಣ್ಣ ಅಂದ್ರು ಯಾರು ಬಾಗಿಲು ದಿನ ಬೆಲೆ ಯಾರೋ ಹೊಡೆದಾಕ್ಯಾರ. రొక్కను పాకెట్ బంగారు చిన్న దొంగతనం చేసి అది చిన్నగా లాస్ట్కు ఎంతవరకు పోయింది? అది పెద్ద వరకు పోయింది. గెస్టప్ అనేటి ఆయన నేర్పినటువంటి డిస్మస్కు దొంగతనాలు. ఈ ఇద్దరు దొంగలు
మెల్లమెల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి డివైడ్ అయిపోయి ఇక పెద్ద హత్యలు సులువు చేశారు. ఎక్కడ మనుషులు వైరాణంలో అప్పుడంతా నడుచుకుని పోయేదే కదా, బండ్ల మీద గుర్రాల మీద కాలినడకతో వెళ్ళేవాళ్ళు. అలాంటి సందర్భం నాకు కూడా ఎన్నోసార్లు వచ్చినాయి. మా గ్రామానికి వెళ్ళేటప్పుడు మోడీ క్రాస్ రోడ్ అని ఉంటుంది, ఆ క్రాస్ రోడ్ దగ్గర నాకు కూడా చాలాసార్లు అలాంటివి దొరికినాయి, కానీ వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపోయినా. అలాగా ఈ డిస్మస్ అనేది కొద్దిగా ధైర్యవంతుడు, గెస్టప్ అయినా కొంచెం ఎందుకులే వద్దులే అవి మన మీద పడతాయి ఎందుకు అట్లా ఇట్లా చెప్పేవాడు. అయినప్పటికీ కూడా ఇద్దరు చిన్నగా ఎక్కడి వరకు పోయారు, 18 పెద్ద హత్యల కేసులకు పోయి. వీళ్ళ వయసు ఎక్కడి వరకు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చిందంట. వీళ్ళు 20 సంవత్సరంలో స్టార్ట్ చేసిరు దొంగతనాలు చేయడానికి. 20 సంవత్సరం ఉన్నప్పుడు దొంగతనాలు స్టార్ట్ చేసి, నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? అర్థమయ్యే ఒకసారి చేయకండి, ఒట్టుగా లేపకండి, అర్థమైతేనే లేపండి, లేకపోతే లేదు. ఏమమ్మా ಯಾರೇ ಸಾಬ್ರೆ ಅರ್ಥ ಆದ್ರೆ ಕೇಳ್ರಿ, ಇದು ಕೇಳಬೇಡ. ఈ డిస్మస్ అనేట ఆయన అనేక విషయాలలో దొంగతనం చేసి హైలైట్ అయిపోయాడు. ఆ పోలీసు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, రోజు చేస్తాడు రోజు వస్తాడులే అన్నాడు. అట్లా చేస్తూ ఒక రోజు ఏమన్నాడంటే, ఆ దొంగలు ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు వెళ్తున్నారంట రోడ్డు పోయేటప్పుడు వాళ్ళిద్దరికి బంధించినారు. ఒక చెట్టుకు బంధించి కత్తితో పొడిచినాడు. ఇద్దరు కలిసి ఒకరిని చంపేసినారు అన్నమాట. అందుకే వాళ్ళకి ఏమని పేరు వచ్చిందమ్మా, బందిపోటు దొంగలు అంటారు కదా. బైబిల్లో ఏం రాయబడింది, బందిపోటు అంటే బంధించి చంపేటోళ్ళకే బందిపోటు దొంగలు. ఇన్ని రోజులు వాళ్ళకి ఆ పేరు లేదు, మామూలుగా చిన్నగా చేశారు, చిన్నగా వాడుకున్నారు, చిన్నగా ఏదో జీవనోపాధి కల్పించారు. ఒక మనిషిని బంధించి ఒక ఇంట్లో పోయి దొంగతనం చేయంటే వాళ్ళకి బంధించి చంపేసి ఇస్తేనే వాళ్ళన్ని సామాన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అవునా? లేకపోతే లేదు, వాళ్ళు అడ్డుపడతారు కదా. అందుకని వాళ్ళకి ఏమని పేరు వచ్చిందంటే బందిపోటు దొంగలు అంటారు. ఒక మనిషిని బంధించి వాళ్ళ కత్తితో పొడిచినప్పుడు వాళ్ళకి బందిపోటు దొంగలు అంటారు. వీళ్ళ పేరేంటి, డిస్మస్ గెస్టప్. బాగా జ్ఞాపకం ఉంటుంది. ఎవరు చెప్పలేదు కూడా. నా జీవితంలో ఈ చర్చికి వస్తున్నా నేను 20 సంవత్సరం దాటిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నేను వినలేదు. ఎక్కడ వాక్యాలు కూడా అనేక సార్లు వింటాను టీవీ ద్వారా, దైవజనం ద్వారా, కానీ ఎవరు చెప్పలేదు ఈ మాట. డిస్మస్ గెస్టప్ కదా. అంటే నేను చెప్పేది అర్థమవుతుంది కదా, అర్థమైందా? ఇద్దరు ఆడమగలకు మొట్టమొదలు పెళ్ళి అయిందంట. ఇద్దరు పిల్లలు పెళ్ళి అయినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి అన్ని కట్టి పెట్టి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినప్పుడు ఆయన భర్త దగ్గర పంపించినప్పుడు తల్లి చెప్పిందట పోయేటప్పుడు, ఏమా అత్త మామ ఏమని అంటారు, కొద్దిగా సర్దుకొని పోమ్మా అన్నారు. ఈమె పొద్దుకి పోయింది, ఆడికి పోగానే భర్తను ఎవరో ఏమో అన్నారంట. ఆమె పొద్దున్న అన్ని సర్దుకొని వచ్చేసింది. ఏంటిది, అన్ని సర్దుకొని వచ్చేసిందట. ఈమె ఏమేమో అన్ని పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చింది. ఎందుకమ్మా ఇంటికి వచ్చినావు అంటే, ఏం చేయాలి నువ్వు, అన్ని సర్దుకొని రమ్మన్నావు కదా, ఎవరన్నా ఏమన్నా అంటే అన్ని సర్దుకొని రమ్మన్నావు కదా అన్న.
అట్లా నేను చెప్పే మాట మీరు కరెక్ట్గా అయితే ఈ 2 మాటలు మీరు జీవితాంతం కూర్చుండాలి. ఏ మాటలు? గెస్ట్ ఆఫ్ డిస్మస్ కదా, ఈ దొంగల పేరు. సరే, ఈ దొంగల కథ ఇట్లా ఉండాలి, ఈ దొంగ కథలు ఇట్లా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈయన ఈ దొంగలకి ఏమంటాడు? అందుకు ఆయన నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు. ఎంతమంది కూడా పరదేశంలో ఉన్నాం? ఒకరికొకరు గొడవ పెట్టుకుంటే పరదేశలాగా మూల కూర్చుంటాం కదా. భార్య భర్త గొడవ పెట్టుకుంటే ఆ మూల కూర్చుంటాం. ఎందుకే ఇలా కూర్చున్నావు? పరదేశీలాగా అంటాం కదా. ఈ పరదేశీ ఎక్కడుంది అంటే మాలోనే ఉంది పరదేశీ. గొడవ పెట్టుకుంటే పరదేశీ కదా, గొడవ లేకుంటే పరలోకం. అలాగే పరదేశీ అనేది ఎక్కడుందో మనం ఒకసారి వెతికితే బైబిల్లో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట రాయబడి, అన్ని భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లి వైరి. కావున వారు వెళ్ళి జరుగుతూ వంగి విరగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇంకా సూత్రము వెంబడి సూత్రం వెంబడి సూత్రం, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఆమేన్. దేవుని వాక్యము చెప్పేటప్పుడు బైబిల్లో అన్ని అర్థమైతేనే మనం చెప్పాలి, లేకపోతే చెప్పలేదు కదా. ఇక్కడ నిలబడాలంటే కూడా మా వల్ల కాదు. ఎందుకంటే ఈ 7 మాటలు నేను 2000 నుండి 2015 దాకా అన్ని చెప్పాను. 2015 నుంచి ఇప్పటి వరకు నేను ఈ స్టేజ్ మీద రాలేదు. ఈరోజు మాత్రమే వచ్చాను. ఎందుకో దేవుడు ఇక్కడ రప్పించాడు. కానీ చాలా హృదయంలో బాధ ఉంది, కానీ ఎందుకో ఇక్కడ రప్పించాడు తెలియదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. అంటే ఏంది? కొంత ఈ ఊళ్ళో కొంత ఆ ఊళ్ళేనా? అంటే పాత నిబంధనలో కొద్దిగా ఉంటే కొత్త నిబంధనలో కొద్దిగా ఉంటుంది అని మన అర్థం కదా. కొంత ఇచ్చట కొంత అచ్చట. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవ దినములలో ఓడ సిద్ధపడుచుండగా అవివేకమైన వాళ్ళకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎడ ప్రకటించినట? చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించెను అని రాయబడింది. ఈరోజు చనిపోయి ఆయన ఎన్ని రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? సమాధిలో ఉన్నాడన్న చేయలేపడి చూద్దాం. లేదా ఎక్కడ ఉన్నాడు మరి? సమాధిలో లేడు కదా. దేహం మాత్రం ఉంది. సమాధిలో దేహం మాత్రం ఉంది. ఈయన సమాధిలో దేహం ఉంది. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పూర్వకాలం అంట. పూర్వం
ప్రసంగంలో రాయబడింది. ఇది వెనకటి జరిగినాయి, ముందు జరుగుతాయి, ముందు జరిగినాయి, ఇంకా ముందు జరుగుతాయి. యుగములు. ఈ యుగములు ఎన్ని ఉన్నాయి? యుగములు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. చాలా కష్టం అన్న. యుగములు అంటే 4 ఉంటాయి. ఇప్పటికి 4వ యుగం నడుస్తుంది మన. అవేమంటే సత్య యుగము, దాపత్ర యుగము, సీత యుగము, కలియుగం. ఇప్పుడు నడిచేది ఏ యుగము? కలియుగము. కలియుగములో ఎన్ని ఉంటాయి? కలియుగంలో ఏముంటుంది? చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. సత్యయుగం పోయింది ఆదమ్మ వాళ్ళ దగ్గర. కలియుగంలో ఏముంది? క్షణము గొడవలే, క్షణము కొట్లాటలే, క్షణము యాక్సిడెంట్లు, క్షణము ఆత్మలు. ఇప్పుడున్న మనిషి రేపు కనబడడు. ఇలాంటి కలియుగం ఇది. ఈ కలియుగంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దేవుడు అంటాడు 54వ అధ్యాయంలో, నేను 1 నిమిషం మిమ్మల్ని వదిలేస్తే ఏమవుతారు? 1 నిమిషం. పేతురు రాసిన పత్రికలో ఉంది, ఒక్క దినము 1000 దినములు అంట. 1000 దినములు 1 దినము అని రాయబడి. కీర్తన 90లో రాయబడింది, మా ఆయుష్కాలం ఎంత? 70 లేకపోతే అధిక బలం ఉంటే అది కూడా దమ్ముతో, దాకుతో, ఆయాసంతో, ఉపవాసంతో ఎవరిని ఇస్తారా, ఏదో చూస్తారా, ఎక్కడ పోదాం, ఎక్కడ ఉందాం, ఏ హాస్పిటల్ పోదాం, ఎవరు మంచిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఇలా గడిచిపోతుంది అనమాట. అంటే ఈ ఆయుష్కాలం ఎంత? 60 మాత్రమే. 60 నుంచి 70 దాకా అటు ఇటు ఉంటావు. 80 అంటే చాలా కష్టం. ఊపిరాడక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టుకుంటూ ఉండాలి కదా. అలాగే ఈ దొంగలకు ఇప్పుడు ఏసే ఎక్కడ పోయిందో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 ఒక్కసారి చదవండి. ఆయన ఎక్కువ అయిపోయింది, నేను ఎక్కువ తీసుకుంటూ కూడా మన కష్టం. ఇంకా చాలా మందిగా ఆరోహణ అయినప్పుడు మనుషులకు చెప్పబడి ఉన్నది. ఆరోహణ అయినప్పుడు చెరనే పట్టుకొని మనుషులను ఎత్తుకొని పోయినట్టు మనం ఆజ్ఞాపిస్తున్నాం. ఈయన 3 రోజులు ఎక్కడున్నాడు? నోహ కాలములో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, అబ్రహాము, యోహాను, హానోకు, ఇర్మియా, ఏషియా, ఇలాంటి పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. వెనకటి జమానంలో మనకు వార్త అందాలంటే కేవలము ఎవరు చెప్పాలి? ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఉండేది. ప్రవచన చెప్పేవాళ్ళు మాత్రమే. వాళ్ళ దగ్గరికి పోయి అడిగేది, వాళ్ళ దగ్గరికి పోయే కనుక్కునేది. ఇప్పుడు మాత్రం గ్రామానికి ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంటికి ప్రవచనం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో అందరూ దేవునికి నడిచేవాళ్ళు ఉన్నారు. అలాగా ఆ యేసయ్య 3 రోజులు అక్కడ ఉన్న వాళ్ళకి ఆత్మస్వరూపిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు సువార్త ప్రకటించను అని రాయబడింది. సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఈ రోజు ఎక్కడ పోయిండు? రేపు సండే ఎక్కడ పోయిండు? చెరలు పట్టుకొని పైకి వెళ్ళిపోయినాడు. చెరలో ఉన్నవారు ఎవరు? అబ్రహాము, ఏషయా, ఇర్మియా, నోహా, హానోకు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు నీతిమంతుల్లో ఉండే అది విశ్రాంతి స్థలమే. ఇప్పుడు విశ్రాంతి స్థలం కింద లేదు. ఈయన వచ్చినాక ఆ స్థలం పైకే పోయింది డైరెక్ట్. ఇప్పుడు ఎవరైనా పైకే పోవాలి. యేసుక్రీస్తును నమ్ముకుంటే మాత్రమే, లేదంటే లేదు. వాళ్ళ అగ్నిగుండమే. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు టికెట్ కూడా దొరుకుతుంది. లేదన్నారు అనుకోండి,
ఎందుకులే ఆయన మనకు కూర్చున్నాడు అయ్యేది, మనం చేయవలసిన పని అన్ని చేద్దాం అని ఎన్నోసారి నిన్న చేసినాం, ఈరోజు చేసినాం, రేపు చేస్తాం అన్నట్టు ఇలాంటివి ఉంటే మనకు నరకం మాత్రం తప్పదు. మరి ఈ కింద ఉన్నటువంటి చరం మొత్తం లేకపోతే పరలోక రాజ్యానికి ఆరోహణ అయినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ పరదేశంలో నేను ఉంటావని చెప్పాడు కదా, ఆయనను కూడా ఆయన వెంబడే తీసుకొని దొంగలు కూడా తీసుకొని పోయినారు. ఈ దొంగలు కూడా ఈ సిల్వ ఎవరు చేస్తారు? పెద్ద పెద్ద హత్యలు చేసిన వాళ్ళకు, పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు మాత్రమే సిల్వ వేస్తారు. లేకపోతే ఎక్కడి జమానం కూడా సమాధి చేసడే ఉంది. అబ్రహాముకు, యేషపుకు, ఐగుప్తులో ఉన్న కానీ వాళ్ళు కొనుక్కున్న భూమిని ఇచ్చేసి వాళ్ళు సమాధి చేసినట్టు మనం ఆది కాండంలో చూస్తుంటున్నాం. మరి ఇప్పుడు సిలువ, మనం యేసుక్రీస్తును సిలువ ఎందుకు వేశారు? ఎవరు చెప్తారు? ఒక్క మాట చెప్పండి. తానే ఎందుకు వేశారు? మన పాపములను క్షమించడానికి, మన పాపములను భరించి, మన అన్ని దొంగతనాలు పాపాలు చేసిన అన్ని ఈ పక్కకున్న దొంగలు ఈ మాయ అందరి ఆయన మోపాడు కాబట్టి ఆయన కూడా ఒక క్రిమినల్ కేసు కింద పరిగణించి, క్రిమినల్ కేసు పరిగణించి ఆయన కూడా సిల్వ వేయడం జరిగింది. ఈ సిల్వ ఉందే, నీతి పొడవు ఒక కట్టె ఉంది, అడ్డం ఒక కట్టె ఉంది కదా. ఎందుకు? దేనికి సాదృశ్యం అది? పొడవు కట్టె దేనికి సాదృశ్యము? అడ్డం కట్టె దేనికి సాదృశ్యం? సిలువ కనబడుతుంది మాకు, దాని మీద కొట్టారు యేసుక్రీస్తు. ఆయన అనేకమైన విషయంలో బాధపడి పడి 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 ఇంకా 3 గంటలకు మన మధ్యలో ఇలా ఉండరు. ఆ సిలువ ఏం సాదృశ్యం అంటే, నిలువుగా ఉన్న కట్టె ఏమో నీతికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పొడవు ఉన్న కట్టె దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం. నిలువుగా ఉన్న కట్టె నీతికి సాదృశ్యం, నీతికి న్యాయానికి సాదృశ్యం. అడ్డుగా ఉన్న కట్టె దేనికి సాదృశ్యం? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పవచ్చు. దేనికి సాదృశ్యం? 2 కట్టెల మీద వేశారు కదా దేవుడికి. నిలువుగా ఉన్న కట్టె నీతికి సాదృశ్యం. సూళ్ళు ఆడబడదు. ఎలా? సూళ్ళు ఆడబడదు, కడుగు ఆడబడదు, న్యాయంగా ఎందుకు యారు వడదరిపి ನಾವು ಯಾಗಾದ್ರೂ ಕರೆಕ್ಟಾಗಿ ಮಾತಾಡೋದು ಕರೆಕ್ಟ್ ಇರಬೇಕು. ಅದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯ నిలువైన కట్టె నీతికి సాదృశ్యం. అడ్డమైన కట్టె దేనికి సాదృశ్యం? ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నాడు. 2 దొంగలను మాట్లాడుతున్నాడు కదా దేవుడు. ఇక్కడున్న ఆయనకు మాట్లాడుతున్నాడు, అక్కడున్న ఆయనకు మాట్లాడుతున్నాడు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నది అదే, దానికే సాదృశ్యం అది కట్టే. ఓకే సార్, ముందు కట్టున్నాండి అందరు. తలం సరిపోతుంది, బయట వచ్చేస్తున్నారు. అడ్డుగా ఉన్న కట్టే ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో అందరికీ ప్రేమించు. కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, ప్రతి ఒక్కరికి ప్రేమించడానికి అది అడ్డమైన కట్టే సాదృశ్యం అని దేవుడు చెప్తున్నాడు. మరి ముందున్నటువంటి సమయము చాలా అయింది. దేవుడు ఈ చిన్న వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మనం నేర్చుకునేది ఏది? దొంగల పేరేంటి? గట్టిగా చెప్పండి, నాకు అనిపిస్తుంది. డిస్మస్ గెస్టర్ కదా. ఒక ఆయన పరదేశంలో ఉన్నాడు, ఒక ఆయన నరకంలో ఉన్నాడు. ఆ నరకంలో ఉంటే ఇష్టము,
ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు, కానీ పరలోకంలో అందరూ ఉండాలనేదే నా ఆశ కలిగి ఉంది. ఆమేన్.